నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మనందరికీ కూడా సుపరిచితులు శివప్రసాద్ గురువు గారు, నాకు తండ్రి సమానులు. చాలా వరకు ఆధ్యాత్మికంగా ఎన్నో విషయాలు అటు ధర్మ సందేహాల రూపంలో, ఇటు మాస ఫలితాల రూపంలో మనకి అందిస్తూనే ఉంటారు. ఇక సంవత్సరాంతం వచ్చేసింది. ఇట్టే గడిచిపోయిందా సంవత్సరం అనిపిస్తుంది. గత 2 సంవత్సరాలుగా రాశి ఫలితాలతో ప్రతి మాసం కూడా మాట్లాడుకుంటూనే ఉన్నాం. చాలా విషయాలు అందరూ ఫాలో అవుతున్నారు. ఫాలోవర్స్ చాలా వరకు పెరిగారు. ఈ విషయాలన్నీ వివరిస్తూ ఇక చివరి ఈ సంవత్సరానికి సంబంధించి చివరి మాసం ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డిసెంబర్ మాస ఫలితాలు. ఇక ఆధ్యాత్మికంగా ఎలా ఉండబోతోంది నెక్స్ట్ ఇయర్ అనే విషయం కూడా నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా గురువుగారితో ఒక ప్రత్యేక కార్యక్రమం చేసే ప్రయత్నం చేస్తాను. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురువుగారి ఇక తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ఏ విధంగా ఉంది డిసెంబర్ మాసం చెప్పండి? మకర రాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో కొంచెం ప్రతికూలమైనటువంటి విధానాలు కనపడుతూ ఉన్నాయి. మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి. మొన్ననే శని వక్ర దృష్టి నుండి మళ్ళీ సవ్య దృష్టికి అనేటువంటిది వెళ్ళటం జరిగింది. కనుక అదొకటనే కాదు, మిగతా గ్రహస్థితుల యొక్క పరిస్థితిని బట్టి కూడా మనం చూడాలి కదా. అందువలన చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి ఈ మాసములో అనేటువంటిది సూచనప్రాయముగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి విషయములోనూ అప్రమత్తముగా జాగ్రత్తగా 1కి 10 సార్లు చెక్ చేసి చేసుకోవాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఉన్నది. దూర ప్రయాణాలు, వాహనాల్లో వెళ్ళేటువంటి వాళ్లకు దూర ప్రయాణాల్లో కొంచెము జాగ్రత్తలు తీసుకోవాలి, లేదా ప్రయాణాలు మానుకుంటే మంచిది. ఇతరులతో తొందరపడి మాట్లాడటం అనేటువంటిది కరెక్ట్ కానే కాదు. తొందరపాటుతనముతో ఏదంటే అది మాట్లాడకండి, ఆచితూచి మాట్లాడండి, మేలు జరుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయాల్లో మరింత మీకు కొంచెము చిన్న బాధ అనేటువంటిది కలగవచ్చును. మానసికమైనటువంటి శాంతి అనేటువంటిది లేకుండా కాస్త అశాంతితో మనఃక్లేశముతో కించిత్ బాధాక్రాంతులై కాస్త గడపాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. సమయానికి నిద్ర ఆహారాలు అనేటువంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండవు. మీకు చేపట్టినటువంటి పనులన్నీ కూడా మధ్యలోనే నిలిచిపోవడం జరుగుతుందిగాక. సమాజములో మీ కీర్తి ప్రతిష్టలు భంగం వాటిల్లే అవకాశము ఉంటుంది, ఉండవచ్చు. కొంచెము జాగ్రత్త వహించండి. పెరిగిన మామూలుగా బాధ్యతలు కొంచెము కొన్ని పెరిగినా తరిగినా విశ్రాంతి అనేటువంటి మాట మాత్రం ఉండదు. బాధ్యతలు పెరిగినా కొంచెం తగ్గినా అటు ఇటు ఉండినా తగ్గినా ఇలా అన్నప్పుడు విశ్రాంతి ఉంటుంది అనేది ఉండదు. పెరిగినప్పుడు ఎట్లాగో ఉండదు గాక. నిరుద్యోగులు మరింత కష్టపడవలసినటువంటి అవసరము రావచ్చును. ఉన్న పని కాకుండా అదనపు పని మీ మీద బాధ్యతలు పెట్టే అవకాశం ఉన్నది. సంతాన వివాహ విషయాలలో ప్రయత్నాలలో స్వల్ప ఆటంకాలు కలుగుతాయి, కానీ మళ్ళీ అవి పుంజుకొని యథావిధిగా వివాహాలు ఇవైతే చేసుకోవడం జరుగుతుంది గాక. అలాగే ఆర్థికంగా అవసరానికి డబ్బు నిల్వ ఉండదు చేతిలో. కనుక మనకేముంది, అడిగితే ఇస్తారులే వాళ్ళు వీళ్ళు, ఎవరైనా ఇవ్వగలుగుతారు, నాకు ఇంతమంది ఉన్నారు కదా అనేటువంటి భావన ఉండవచ్చును. కానీ సమయానికి ఎవరూ ఇవ్వక మీరంటే ఏమిటో, మీరు ఎటువంటి వాళ్లతో ఇంతకాలము సరేలే అని అనుకున్నారో అవన్నీ కూడా మీకు తెలియజేసుకునేటువంటి అవకాశం వచ్చినది. ఒక రకంగా ఇది మంచి యోగమే అని చెప్పాలి. బంధుమిత్రులతో మాట పట్టింపులు అనేటువంటివి వస్తాయి, ఉంటాయి కూడా. దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీకు అనుకూలమైనటువంటి వాళ్ళందరితోనూ చర్చలు చేస్తారు. కింది స్థాయి వ్యక్తులతో చర్చలు చేయరు. మీ స్థాయి వాళ్ళతోనే చర్చలు చేయటం అనేటువంటిది జరుగుతుంది గాక. ఏది ఏమైనా మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము సాధించుకోవాలి, మేలు జరగాలి అంటే మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకొని ముందుకు వెళ్ళండి.
పరిహారాలుంటే చేసుకోండి, తప్పకుండా మీకు విజయము లభించి తీరుతుంది గాక. పరిహారాలు చెప్పారు కాబట్టి దైవారాధన అలాగే దిక్కులు రంగుల విషయం చెప్పండి గురువుగారు. దైవారాధన విషయానికి వచ్చేటప్పటికి పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తే మేలు జరుగుతుంది. ఇక ఎటువంటి వస్త్రాలు ధరిస్తే మేలు జరుగుతుంది అన్నప్పుడు తెల్లటి వస్త్రాలు ధరిస్తే మేలు జరుగుతుంది. ఇక దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి దక్షిణము మినహా 3 దిక్కులు పనిచేస్తాయి గాక. ఓకే. మకర రాశి వారు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు వహించాలి అన్నట్టుగా చెప్తున్నారు. పరిహారాలు తప్పనిసరి అని కూడా చెప్తున్నారు. పరిహారాలు చేసుకోవాలి, జాతకాలు పరిశీలించుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. గురువుగారు అపాయింట్మెంట్ లభిస్తుంది. ఇక ఈ మాసానికి సంబంధించి పరమేశ్వరుని ఎక్కువగా ఆరాధించండి, వైట్ కలర్ ఎక్కువగా ధరించండి. దక్షిణం మినహా మిగిలిన 3 దిక్కులు కలిసి వస్తాయి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే.